వెళ్ళిపోతున్న హనీని చిటికె వేసి పిలిచి, ఏంటంత పొగరు నీకు? అది పొగరు కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అది కొంతమందికి పొగరులా అనిపించవచ్చు. అది నా ప్రాబ్లం కాదు అని సమాధానం ఇస్తుంది. హనీ కొంచెం ఆగు, నేను చెప్పేది నువ్వు చేస్తావు. నేను ఆడమంటే ఆడాలి, పాడమంటే పాడాలి అని సుబ్బు వాళ్ళమ్మ అంటుంది. అప్పుడు హనీ, నేను ఇంత మాట్లాడాక కూడా మీరు అలా అలా అనుకుంటున్నారు, నేనెందుకు వింటాను మీ మాటలు అని అంటుంది హనీ. జస్ట్ ఏ మినిట్, వీళ్ళెవరో నేను చెప్పక్కర్లేదనుకుంటా అని ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తుంది సుబ్బు వాళ్ళ అమ్మ. అప్పుడు హనీ, వీళ్ళు మా అమ్మ నాన్న అంటుంది. వాళ్ళ ఫొటోస్ మీ దగ్గరికి ఎలా వచ్చాయని అడుగుతుంది హనీ. ఇప్పుడు దారిలోకి వచ్చావు, ఇప్పుడు మీ వాళ్ళ సేఫ్గా ఉన్నారు, కానీ నువ్వు తేడా చేస్తే నేను చేస్తా అంటుంది సుబ్బు వాళ్ళ అమ్మ. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే సుబ్బుని పెళ్ళికి ఒప్పించాలి అని అంటుంది. నో, నేను అలా చేయలేను, కావాలంటే నేను తనకి దూరంగా వెళ్ళిపోతాను, మీ అబ్బాయిని మీరే ఒప్పించి పెళ్లి చేయండి అని చెప్తుంది హనీ. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నువ్వు నన్ను కమాండ్ చేస్తున్నావని అంటుంది సుబ్బు వాళ్ళ అమ్మ. అప్పుడు హనీ, నాకు నా కుటుంబం ఎంత ఇంపార్టెంటో మీ అబ్బాయికి పెళ్లి చేయడం మీకు అంతే ఇంపార్టెంట్ అని నాకు తెలుసు, మీకు తెలుసు అని చెబుతుంది. సరే అని సుబ్బు వాళ్ళమ్మ అంటుంది. అప్పుడు హనీ, నా కుటుంబానికి చిన్న దెబ్బ తగిలినా అప్పుడు చూస్తావా హనీ అంటే ఏంటో అని అంటుంది. అప్పుడు సుబ్బు వాళ్ళమ్మ, నువ్వు నా జోలికి రానంత వరకు నేను నీ జోలికి రాను అంటుంది. అప్పుడు హనీ, నేను మీ అబ్బాయి జోలికి రాను, ఆ పెళ్ళికి అడ్డు రాను అని చెప్తుంది. మా ప్రేమలో నిజాయితీ ఉంటే తప్పకుండా గెలుస్తుంది, గెలవకుండా ఎవరు ఆపలేరు అని అంటుంది హనీ. తర్వాతి కథ కొనసాగించబడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.